ఓం నమో నారాయణాయ. శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా కడప నగరంలో గడ్డి బజార్ బాలాజీ దేవస్థానం నందు లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు దసరా నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి విశేషంగా వైకుంఠనాథ అలంకారం చేయబడింది. ఈ వైకుంఠనాథ అలంకారం స్వామివారు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే ఆశ్రయం ఉంటారో ఆ విధంగా విశేషంగా స్వామివారిని ఇక్కడ పూజించి స్వామివారికి విశేషమైన సువర్ణ రత్న ఆభరణములతో స్వామివారి అలంకరించి విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారు అనుగ్రహ భాషణ చేస్తున్నారు. ఇంత విశేషమైనటువంటి స్వామివారి యొక్క అలంకారాన్ని భక్తులందరూ వేల సంఖ్యలో దర్శించుకొని భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ కూడా తగిన విధంగా పోలీసు వారి యొక్క సహకారంతో విశేషంగా ఇక్కడ భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు కానివ్వండి, భక్తులందరికీ కూడా అన్ని విధముల ఏ ఇబ్బంది లేకుండా తగినటువంటి ఏర్పాట్లు కూడా చేయబడినాయి. రేపటి రోజు తోటోత్సవం, లక్ష్మీనారాయణ అలంకారం, అనేక రకమైనటువంటి పుష్పములు, అలాగే రకమైనటువంటి విశేషమైనటువంటి ఫలాలతో, జంతు పక్షులతో విశేషంగా స్వామివారి విరాహారం అంటే స్వామివారి యొక్క లక్ష్మీనారాయణ అలంకార స్వరూపై స్వామివారి ఆశీర్వదించారు. అంత విశేషమైన తోటోత్సవం రేపటి రోజు జరగబోతుంది. భక్తులందరూ కూడా రేపటి రోజు దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిగా ప్రార్థన. లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ వంశపారంపర్య అర్చకులు విజయపట్నం. దసరా అనేది ఎందుకోసం వచ్చింది? ఒక అధర్మం ఎక్కడైతే ఉద్భవిస్తుందో ఆ అధర్మాన్ని జయించడానికే మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి రూపంగా అమ్మవారు ఉద్భవించింది. అంత విశేషమైనటువంటి దసరా నవరాత్రుల్లో ఆ అమ్మవారికి అత్యంత విశేషమైనటువంటి ఆ యొక్క శాంతి స్వరూపమైనటువంటి అమ్మవారు ఒక్కసారి ఆ యొక్క శత్రు సంహారణ కొరకు అమ్మవారు దుర్గా రూపంగా, నవదుర్గ రూపంగా ఉద్భవించినటువంటి నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని నిరంతరము అంటే ఆగమరీత్యా పాంచరాత్ర ఆగమరీత్యా వైష్ణవాలయాలు, అలాగే స్మార్త దేవాలయాల్లో అమ్మవారి యొక్క దుర్గా రూపమైనటువంటి అమ్మవారి ఆలయాల్లో ఈ నవరాత్రోత్సవాల్లో విశేషంగా ఆ అమ్మవారి 9 దినములు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు ఉద్భవించినటువంటి విశేషమైనటువంటి అలంకారం చేసి భక్తులకు మన సనాతన హిందూ ధర్మము, మన యొక్క వైశిష్ట, మన యొక్క ధార్మికతను తెలుపుతూ ఈ విధంగా దసరా ఉత్సవాలు అనాదిగా మనం జరుపుతూ వస్తున్నాం.